statements. What is looping statement? అసలు looping statement అంటే ఏంటి? Looping statement used to execute block of codes. మనం ఏదైనా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు బ్లాక్ ఆఫ్ కోడ్స్ అనేవి రీయూజబిలిటీ అవుతాయి అన్నమాట. As long as give condition Python provides main loop statements. దాన్ని Python ఎలా ప్రొవైడ్ చేసిందంటే మెయిన్ కండిషన్స్ కి లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి: ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ లూప్. ఫస్ట్ వన్ ఫర్ లూప్. ఫర్ లూప్ అంటే ఏంటంటే ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు లిటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ such as లిస్ట్. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఇది ఒక సీక్వెన్స్ ఆర్డర్ అన్నమాట. ఇందులో లిస్ట్ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది అన్నమాట. ఆర్ రేంజ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింటాక్స్ తీసుకోవచ్చు. ఫర్ ఐ ఇన్ రేంజ్, నేను ఐ ఇన్ రేంజ్ అని పెట్టి ఐ ప్లేస్లో 1 to 6 అని ఇచ్చాను. 1 to 6 అన్నప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతాయి? 1 నుంచి 6 నెంబర్స్ మధ్యలో ఉన్నవే కదా నాకు ప్రింట్ అవుతాయి. సో ప్రింట్ ఐ. రేంజ్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అన్నాం, ఇక్కడ స్టాప్ స్టెప్. స్టార్ట్ అంటే 1, స్టాప్ అంటే ఏంటి 1, ఇక్కడేమో 6. నేను లాస్ట్ 6 కదా ఇస్తాను. సో స్టార్ట్ వచ్చేసి 1, 6, స్టాప్, స్టెప్ వైజ్. అంటే ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ 2, 3, 4, 5 అనేవి స్టెప్స్ అన్నమాట. ఇందులో సో స్టెప్ ఏంటంటే నేను ఇక్కడ -2 తీసుకున్నాను కదా. -2 తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఒకటి వదిలేసి, అంటే ఒక నెంబర్ వదిలేసి ఒక నెంబర్, ఒక నెంబర్ వదిలేసి ఒక నెంబర్, అలా స్కిప్ చేస్తూ చేస్తుంది అన్నమాట. దిస్ ఈస్ ఫర్ లూప్. నెక్స్ట్ ఫర్ ఫ్యూచర్స్ ఏంటంటే ఎగ్జిక్యూట్ ఏ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ టైం. ఒక నంబర్ని మనం ఇక్కడ ఒక నెంబర్ని ఇక్కడ ప్రింట్ చేసామంటే ఆ నెంబర్ ఇక్కడ ఫిక్స్గా ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ కామన్లీ యూజ్ విత్ రేంజ్. ఇందులో ఏం చేస్తామంటే కామన్గా యూజ్ చేస్తాం అనమాట. రేంజ్ అని చెప్పాం కదా, ఇక్కడ ట్రిపుల్ స్ట్రింగ్స్ ఆర్ రేంజ్. రేంజ్ మనలో కామన్లీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి వైల్ లూప్. వాట్ ఈస్ వైల్ లూప్? వైల్ లూప్ ఈజ్ యూజ్డ్ when the number of iterations is known as advanced. నెంబర్ ఆఫ్ లిటరేషన్స్ అనేది అడ్వాన్స్గా తీసుకుంటుంది అనమాట వైల్ లూప్లో. నెక్స్ట్ దీని సింటాక్స్ వచ్చేసి i = 1 అన్నాను కదా, i > 5, i + = 1. i ఇక్కడ నేను ప్లస్ చేస్తున్నాను, ప్రింట్ i ప్రింట్ అవుతుంది నాకు. నెక్స్ట్ దీని ఫ్యూచర్ వచ్చేసి రన్స్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఈస్ ట్రూ. ఏదైనా మనం తీసుకున్నది, ఇప్పుడు నేను ఈ కండిషన్ తీసుకున్నాను, ఇది ట్రూ అనుకో, కండిషన్ చెక్ ఫర్ ఈచ్ ఇటరేషన్. ఒక్కొక్క కండిషన్ని ఒక్కొక్క లైన్ బై లైన్ చెక్ చేస్తూ వస్తుంది అనమాట. ఇది దిస్ ఈస్ వైల్ లూప్. అండ్ నెక్స్ట్ నెస్టెడ్ లూప్. సో నెక్స్ట్ నెస్టెడ్ లూప్. నెస్టెడ్ లూప్ అంటే ఇన్సైడ్స్ అనదర్ లూప్. నెస్టెడ్ లూప్ ఏ లూప్ ఇన్సైడ్స్ అనదర్ లూప్. ఏం చేస్తుందంటే నెస్టెడ్ లూప్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇన్ రేంజ్, ఐలో నేను 1 తీసుకున్నాను అండ్ 10 కూడా తీసుకున్నాను. 1, 10 వచ్చేసి ఇది అవుటర్ లైన్ అనమాట. ఫర్ జే ఇన్ రేంజ్ 10, 20, 10, 20 ఇది వచ్చేసి ఇన్నర్ లైన్. ఇది అవుటర్ లైన్, ఇది ఇన్నర్ లైన్. సో నాకు ప్రింట్ అవ్వాలి, నాకు IJ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ IJ ప్రింట్ అయింది. నేను I ప్లేస్లో ఇక్కడ I వాల్యూ వచ్చేసి 1, J వాల్యూ 10. నెక్స్ట్ సెకండ్ స్టెప్ I వాల్యూ 10, J వాల్యూ 20. సో నెస్టెడ్ లూప్ అనేది మనకి ఇన్నర్ అవుటర్ అని ఉంటుంది అనమాట. ఇట్లా ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. సో దిస్ ఈజ్
టుడే క్లాస్. అండ్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్,